మగవారికి వయసుతో సంబంధం లేదు, ఎప్పుడైనా తండ్రి కావచ్చు అనుకుంటున్నారా? దయచేసి ఆ అపోహ ఇప్పుడే వదిలేయండి. మహిళలకే కాదు, మగవారికి కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత ఫర్టిలిటీ తగ్గుతుంది. స్పర్మ్ కౌంట్ నార్మల్ గా ఉన్నప్పటికీ లోపల స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ పెరిగిపోతుంది. అంటే స్పర్మ్ సెల్స్ జెనెటిక్ క్వాలిటీ దెబ్బతింటుంది. దీనివల్ల ఫర్టిలైజేషన్ ఫెయిల్ అవ్వడం లేదా మిస్క్యారేజ్ రిస్క్ పెరగడం జరుగుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే కేవలం 3 months లైఫ్ స్టైల్ చేంజెస్ తో దీన్ని మార్చవచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, స్మోకింగ్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉండడం, ల్యాప్టాప్ ని ఒళ్ళో పెట్టుకుని వర్క్ చేయకుండా ఉండడం అవసరం. మా క్లినిక్ కి 44 years హస్బెండ్ వచ్చారు. నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉన్నా DNA ఫ్రాగ్మెంటేషన్ చాలా హైగా ఉంది. మేము సజెస్ట్ చేసిన చేంజెస్ తో 3 months లో అది తగ్గి IVF ద్వారా సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకే మీరు 40+ లో ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఒకసారి మేల్ ఫర్టిలిటీ వాల్యుయేషన్ కూడా చేయించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ లేదా మెసేజ్ చేయండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ అనవసరంగా టెన్షన్ పడుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.